అన్ని సర్దేశావా? అన్ని సర్దేశానండి. స్వీట్స్ అన్ని పెట్టేశావా? మొత్తం స్వీట్లన్నీ పెట్టేశాను అమ్మగారు. ఏంటి చెల్లమ్మా, ఎవరికన్నా సారి పంపుతున్నావా? కాదు, సీను మామయ్య కాలేజీకి వెళ్తున్నాడు కదా. మా అమ్మ ఇంత ప్రేమగా పెట్టుంటే ఈ లింగరాజు పార్టీ కలెక్టర్ అయి ఉండేవాడు. ఆ బిల్లు కలెక్టర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ పెడతారంటే. ఏంటన్నయ్య నువ్వు? వాడి ఇంట్లో ఉంటే వాడికి ఏం కావాలన్నా గంట గంటకి నేను పెట్టేదాన్ని. వాడు కాలేజ్కి వెళ్తే ఎవరు పెడతారు చెప్పు? అందుకే ఇవన్నీ. అమ్మగారు నేను వెళ్ళొస్తానండి. నువ్వెందుకురా కాలేజీకి? చదువుకున్న అమ్మాయి కనబడితే మ్యారేజ్ చేసుకుందామని. ఏడు సేవలేదవా, నువ్వు విలేజ్కి ఎక్కువ కాలేజీకి తక్కువ అన్ని తింటాకెళ్తున్నావు నాకు తెలుసులేరా ఎదవా. ఈ మధ్యన తెలిసి కూడా ప్రతి ఎదవా మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇవన్నీ? నేను కాలేజ్కి వెళ్తున్నానా క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నానా? ఏంట్రా మాటలు? నువ్వు చదువు ధ్యాసలో పడి తిండి మర్చిపోకే. తిండి ధ్యాసలో పడి చదువు మర్చిపోతాడేమో. చింతపండు ఏంటిది? సున్ని నూడిల్ బాక్స్ మీద ఉప్పని రాసేవేంటి? తీపని తెలిస్తే సేమలాటేస్తాని పిగిసావా? ఏ స్టిక్కర్ లేకపోతే ఏమిటో తెలియక చీమలెక్కవు కదా. జాగ్రత్తమ్మా, అసలే వీడు అమాయకుడు. వీడా? ఏంట్రోయ్ రారా తొందరరా. రేయ్ ఏరా ఇంత లేట్ అవుతుందని చెప్తే నా ఏసీ కార్ పంపించాను కదా. క్యారేజ్ ఉచ్చు కొట్టారంటే మా కోసం కారు కాదు, నీ కోసం అంబులెన్స్ వస్తుంది. ఏదో బిల్డప్ లో నువ్వు వచ్చేసరికి టైం పడుతుందని కండలు పెంచే ప్రోగ్రామ్ పెట్టాను చూసావా? గొప్ప బాడీలే వెళ్ళరా. కప్పంతలో మెళ్ళ తాళంగా పోటీ. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయి, కాలు చేతులు పడిపోతాయి అని. ఎరా చింతపండు, ఏంటి క్యారేజీలు? వన భోజనానికి వెళ్తున్నారా? వన భోజనాలకు కాదు, మన సీన్ గాడికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే కాలేజ్ లో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్, పడవెక్కంటే పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండి నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారేజ్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోతా? ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి. ఏ మళ్ళీ సరే ప్లీజ్ గిన్నెలు తినేక తీసుకొచ్చి ఇచ్చేయి. ఇది క్యారేజీలకి పడతా. కూర్చో. ఏంటే మల్లీశ్వరి, ఆ రెండో క్యారేజ్ మా అందరికీనా? కాదు, నాకు మల్లేశ్వరికి. నీకు మల్లీశ్వరికా? అదేవరే? రెండు నేనే. దిష్టి తగులుతుందని అలా చెప్పాను. ఏ లలిత, అక్కడ ఎందుకు గాని వచ్చి నా పక్కన కూర్చో దా. ఆహా పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ. ఇలాంటి యదవ పాటలు పాడితే అమ్మాయిలు పడర్రా. ఒక్కటిచ్చినట్టు వెళ్ళి గోదట్లో పడతావు నువ్వు. నేను పడ్డమా? మా వంశంలోనే లేదు. మా తాత ఒకసారి గోదట్లో పడి 3 రోజుల తర్వాత సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేసాడు. కోసిని అంతేనా? మా తాత 6 నెలల క్రితం గోదావరిలో పడి ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. చూసి చూసి మేమే ఆస్తులు పంచుకున్నాం. యారా సీన్గా, ఈ డొక్కు సైకిల్ వేసుకొని కాలేజీకి ఎప్పుడు వెళ్తారా? చూసావా? హోండా బైక్, న్యూ మోడల్. కన్ను మూసి తెరిచేలోపు కాలేజీలో ఉంటా. రేయ్ మా ఇంట్లో బెంచ్ కారు ఉంది, పడవలో పట్టదని వేసుకురాలా? రేయ్ ముందు నీ సైకిల్ పంచరించుకోరా. రేయ్ కంగారు పడుతూ బాత్రూమ్కి వెళ్ళొచ్చు కానీ కంగారు పడుతూ ఇంతమంది ఫ్రెండ్స్తో కాలేజ్కి వెళ్ళకూడదురా. సరదాగా ఎంజాయ్ చేస్తారు. చిందులేసే వయసులో చింతలే నీ మనసులో చెంగుమంటూ దూకుతుంది మావా. ఈలలేసే ఈడులో గోల చేసే స్పీడులో పాట పాడి పంబరేపుదామా. కోతి కొమ్మచ్చి కోర్సు దాటొచ్చి ఇక కన్ను కొట్టే ఆటలేవో నేర్చుకుందామా. అమ్మ అప్పచ్చి తినడాలు ఆపేసి అరే స్మోక్ చేసే సోకు కోసం పాకులాడుదామా. చిందులేసే వయసులో చింతలే నీ మనసులో చెంగుమంటూ దూకుతుంది మావా. ఈలలేసే ఈడులో గోల
చేసే స్పీడ్ రో పాట పాడి పంబరేపుదామా ఓ యా చాటుగా ఏంటిరో కోటిగా తాతగా మారిన తక్కలేదా చూపుకే తాతనోయ్ చేతలో గిత్తనోయ్ మీసమే మెరిసిన మోసపోదోయ్ ఈ ఫీటులే ఆ బాలిరో నట్టిరికి మొక్కలైతే పోతావురో చింతులేసే వయసులో చింతలేని మనసులో చింగుమంటూ దూకుతుంది మామా ఈలలేసే ఈడురో గోల చేసే స్పీడురో పాట పాడి పంపలేపుతామా ఒంటికి స్నేహమే కలుపుతూ కొంటెగా కాలమే గడుపుదామా చేపుకి పర్సుకి బంధమే పెంచుతూ స్వేచ్ఛగా గాలికే తిరుగుదామా సాగాలిలే ఈ అల్లరి ఈ తీపి జ్ఞాపకాలే మన ఊపిరి చిందులేసే వయసులో చింతలేని మనసులో చెంగుమంటూ దూకుతుంది మామా ఈలలేసే ఈడురో గోల చేసే స్పీడురో పాట పాటి పంబరేపుదామా నాన్నర నాన్న నాన్నర నాన్న నాన్నర నాన్నర నాన్న హే నాన్నర నాన్న నాన్నర నాన్న నాన్నర నాన్నర నాన్న సీను రేపు ఫుల్ మూన్ డేరా వెళ్తున్నాంగా లేదు లలిత నేను రావట్లేదు మీరు వెళ్ళండి చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్తున్నాం కదా ప్లీజ్ రా రా రేపు టీవీలో క్రికెట్ మ్యాచ్ లైవ్ ఉంది అది ఇండియా పాకిస్తాన్ మధ్య నా క్రికెట్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా సీను నీకు నేను ఎక్కువ క్రికెట్ ఎక్కువ నాకు నువ్వు ఎక్కువే క్రికెట్ ఎక్కువే మరి నీకు సీను ఎక్కువ ఫుల్ ముండే ఎక్కువ సీను ఎక్కువే ఫుల్ ముండే ఎక్కువే కదా మరి పద నువ్వెలా రావో చూస్తాగా వచ్చేతడు 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 చెప్తాను మీ పని మళ్ళీ వచ్చేతడు వచ్చే ఏంటి బాబాయ్ తెగ నీళ్ళు తాగుతున్నావు రోజుకి 8 లీటర్ల వాటర్ ఒక క్వార్టర్ తాగితే మంచిదని ఒక డాక్టర్ చెప్పాడు. ఎవరికి డాక్టర్ గా మీకా ఏంట్రా ఎదవగల అసలు నేను 6 వికెట్లు పడి టెన్షన్ లో ఉంటాయి బాబు గారు ఆడ వెనకాల 3 వికెట్లు ఉన్నాయి కదా 6 వికెట్లు ఎక్కడి నుంచి పడ్డాయి ఆడ వెనకాల 3 ముందు 3 6 ఉన్నాయి చూడు. ఓహో మళ్ళీ 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 పండు ఇంకో వికెట్ పడితే మనలో పరిస్థితి ఏంటి పడదలే ఏ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బాబు ఆడ వెనకాల ముందు కలిపి మొత్తం 6 వికెట్లే కదా ఉంటాయి 7వది ఎక్కడి నుంచి పడతామ్మా ఏంట్రా ఇది బాబు ఆ కేబుల్ టీవీ సత్తిగాని మర్డర్ చేసేసి ఈ టీవీ నేరాలు ఘోరాల్లో కనిపించేద్దాం అనుకుంటున్నాను నేను. ఏడ్చేవలేరా కేబుల్ ఇలాగే కట్ అయిపోతే టీవీలో నువ్వు కనపడవు. అయితే బతిపడ్డాడు. వదిలేయ్ ఈ క్రికెట్ ఇంకొచ్చిరా లేదు కానీ అది ఏ ముహూర్తానందో దాన్ని నోరే నోర్రా క్రికెట్ లేదు ఏమీ లేదు ఆ పెంట మాల దగ్గరికి వెళ్దాం ఆ కేబుల్ టీవీ సత్తిగాడు పెంట ఎదవో నాకు ముందే తెలుసు బాబు. రే బిల్డప్ లో ఆ చంద్రుల్లో మచ్చ ఉన్నట్టు మన బ్యాచ్ కి నువ్వేరా పెద్ద మచ్చ. ఎలా కనపడుతున్నాను రా నీ కంటికి ఎలా నువ్వు పగలా కనపడం ఇంకా రాత్రిలో కనపడతావు. చిత్తపండు ఒక్క మచ్చ కాదు 2 మచ్చాలు ఒకటి నువ్వు ఇంకొకటి వాడు. నీకు విషయం చెప్తే కోపం వస్తుందా? కోపమా దేనికి?
అసలు వస్తుందా రాదా అని. ఏం చేసావేంటి? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. ఇందాక కేబుల్ కనెక్షన్ తీసింది నేనే. నువ్వా? కేబుల్ కనెక్షన్ తీసింది నువ్వా? బాగున్నారా? బాగున్నా. జాగ్రత్త అక్క. నమస్తే అండి. లగేజ్ తీసుకురారా. సీన్ బాబు గారు అమెరికా అత్తయ్య గారు. అయితే నాకేంటి, ముందు సీను పిలు పో. అయ్య బాబోయ్. బాగున్నారా వదినా? బాగున్నాను వదినా.